నరసింహరావు గారు, అవును మేడం. అన్నపూర్ణ మీకు చుట్టం, అవును మేడం. మీ బంధువు, అవును మేడం. మీ సొంతం. అవును మేడం. అవునా? అవును. ఆమెను పెళ్లి చేసుకున్నారు మీరు. అవును. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజన్న ఆమెను సుఖంగా సంతోషంగా ఉంచారా? ఉంచలేదు మేడం. ఎందువల్ల? కొంచెం మెంటాలిటీ ఖరాబ్ అయింది మేడం. నాకు యాక్సిడెంట్ అయ్యి కొంచెం యాక్సిడెంట్ అవడానికి ముందు ఉంచారా? అప్పుడు బాగానే ఉన్నాం మేడం. ఏది యాక్సిడెంట్ అవడానికి ముందు ఆవిడ బాగానే చూసుకున్నారు. బాగానే ఉన్నాం మేడం. మీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది? పెట్రోల్లో పని చేసేటప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఎన్ని సంవత్సరాల ముందు అయింది? గుర్తులేదు మేడం. చాలా ఎప్పుడు యాక్సిడెంట్ అయిందమ్మా అతనికి? 5 years అవుతుంది. 5 years అవుతుంది. అప్పుడే మీరు చెప్పారా అతనికి మైండ్ లో ఇదంతా? ఓకే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 years అవుతుంది. 13 years. 2003లో అయింది. యాక్సిడెంట్ ముందు అంతా బాగా చూసుకున్నాను అంటున్నాడు. మీరు అడగండి, యాక్సిడెంట్ ముందు ఏం బాగా చూసుకున్నారు? ధైర్యంగా ఉండండి అన్నపూర్ణ. మీ జీవితంలో ఇవాళతో అన్ని మీ కష్టాలన్నీ తీరిపోవాలి, సరేనా? ఉన్నదాంతో సంతోషంగా ఉండాలి, లేని దాని గురించి ప్రాకులాడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఈ సంఘం గురించి కూడా, ఈ సొసైటీ గురించి అస్సలు పట్టించుకోకండి. ఈ సొసైటీ అన్నది ఎలాంటిదంటే, మీరు బాగుంటే మీ చుట్టూ 10 మంది, మీరు బాగోని రోజు ఈవెన్ కాకులు కూడా కనబడవు. అదే సొసైటీ. కనీసం గ్లాసు మంచినీళ్ళు కూడా పిలిచి ఎవరు ఇవ్వరు. మన మనసాక్షి కోసం మనం బ్రతకాలి, మన సుఖం కోసం మనం బ్రతకాలి, మన సంతోషం గురించి బ్రతకాలి. ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు బ్రతకాలి. ఇదే మీ గోల్. నాతో చెప్పిన విషయాలు అతను అంటున్నాడు, 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి నేను ఇలా అయిపోయాను, నేను ఆమె చూసుకోలేదు, కానీ అప్పటి నుంచే అంతకుముందు చాలా బాగా చూసుకున్నాను అంటున్నాడు. అంతకుముందు అతను ఏం చేశాడు, ఎందుకు చేశాడు అడగండి. అంతకుముందు కూడా పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే తను మెడికల్ షాప్ లో చేశాడు మేడం. అప్పుడు మాత్రం అన్ని విధాలుగా తెచ్చిపెట్టిండు. పిల్లలకి ఖర్చు అన్ని కూడా చూసుకున్నాడు. డ్రింక్ లేదు, డ్రింక్ ఉన్న లిమిట్ ఉంటుండే. నైట్ తాగుతుండే, పడుకుంటుండే, మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ వెళ్ళిపోతుండే. ఎన్ని రోజులు అలా ఉన్నాడు ఆయన? ఒక 3 years ఉన్నారు మేడం. 3 years బాగున్నాడు పెళ్ళైన తర్వాత. అంతే. ఇప్పుడు అతను యాక్సిడెంట్ అయింది 5 సంవత్సరాల ముందు, అప్పటి నుంచే నేను ఆమెను సరిగ్గా చూసుకోలేదు, అంతకుముందు బాగా చూసుకున్నానని చెప్తున్నాడు. అంతకుముందు బాగా చూసుకున్నాడా? అంతకుముందు కూడా తక్కువ మేడం. తక్కువ చూసుకున్న రోజులు తక్కువ, నేను ఏడ్చిన రోజులు ఎక్కువ, తను మంచిగా చూసుకున్న రోజులు తక్కువ. ఎందువల్లండి? ఆవిడకి ఏం తక్కువ అనుకుంటున్నారు మీరు? ఏం తక్కువ లేదు మేడం. పొడుగు కూడా మీకంటే ఎక్కువ ఉంది ఆవిడ, తెలుసా? ఉంది మేడం. అందంగా ఉందా? ఉంది మేడం. ఎంత బాధ్యతగా కుటుంబం చూసుకుంటుంది. చూసుకుంటుంది మేడం. ఈ రోజు పిల్లలు చూడండి, రత్నాల్లా ఉన్నారు. ఉన్న దాంట్లో మీరు సంపాదించకపోయినా, ఆమెకు 1 రూపాయి ఇవ్వకపోయినా, మీ కుటుంబం సపోర్ట్ చేయకపోయినా, ఒక్క ఆడది, ఆవిడని ఎందుకు హింసించాలనిపిస్తుంది మీకు? అసలు ఎలాగ ఆవిడని, ఆ పిల్లల్ని చూసి అట్లా మీరు తాగి కొట్టగలుగుతున్నారు ఆవిడ్ని? ఆవిడ్ని చూసి అసలు ఎలాగ నీకు ఇంకొక సంబంధం ఉంది, ఇంకొకరితో తిరుగుతున్నావు, నీకు ఎంతమంది ఉన్నారని అసలు ఎలా అడగగలుగుతున్నారు? ఇన్ని హింసలు మీరు పెట్టినా ఆవిడ మీతో సంసారం చేసింది, మీరు పిలిచినప్పుడు వచ్చింది. అలా సైలెంట్ గా ఉంటే ఇది సమాధానమా? మీ ఇష్టానికి, మీకు ఎప్పుడు సుఖం కావాలంటే అప్పుడు. మరి అన్నిటికీ తలూపుతున్నారు, తలూపు ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పంతా కొంచెం యాక్సిడెంట్ అప్పుడు పిచ్చి పెట్టేది, మీకు పిచ్చి ఎక్కేసిందా? అప్పుడు ఎప్పుడైనా గోళీలు వాడాం మేడం. అందులో అప్పుడు అది వేసుకుంటే మందు తాగితే నువ్వు బ్రెయిన్ ఖరాబ్ అవుతా అన్నాడు మేడం. అప్పుడు అది వేసుకున్న రోజులు తాగలేను మేడం మందు. టాబ్లెట్లే వాడుకుంటూ మామూలుగా ఉన్నా మేడం. అది మీరు పెద్ద త్యాగం చేశారా? ఎవరి గురించి మానేశారు? మీ ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పాడని మీరు పోతారేమోనని భయపడి మందులు వేసుకున్నంతకాలం తాగలే. ఇప్పుడు బంద్ చేసిన మేడం ఆ గోళీలు, దాని వల్ల మళ్ళీ అది రిపీట్ అవుతుంది మేడం. మళ్ళీ అంతకుముందు అది వేసుకుంటప్పుడు లేకుండా మేడం. అట్లా ఎన్ని రోజులు వేసుకున్నారు మీరు మందులు? 3 నెలలు అట్లా వేసుకున్నాను. 3 నెలలు బాగున్నారా? అంతేనా? 3-4 నెలలు బాగున్నాను మేడం. జోలి పోలేదు, ఏదానికి మామూలుగా డ్యూటీ చేసుకుని. సరే, గోళీలు ఎందుకు బంద్ చేశారు మీరు? ఇంకా డబ్బులు లేక తీసుకున్నాను. పని చేస్తే కదా డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయి డబ్బులు? ఆమె కుటుంబం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మీకు కూడా మందులు కొనాలి, అన్ని ఆమె చెయ్యాలా? మరి ఎట్లా? నువ్వు అసలు ఎప్పుడన్నా ఏమన్నా పని చేశారా మీరు? తనేం తక్కువ చేసింది మీకు? మీ భార్య మీకేం తక్కువ చేసింది? ఏం చేయలేదు. ఏం చేయలేదు. మరి ఇంత బాగా అన్ని చెప్తున్నారు, ఆవిడని ఎందుకు కొడతారు, ఎందుకు ఆవిడని హింసిస్తారు, ఎందుకు ఇట్లా తాగుతారు? కొంచెం మెంటాలిటీ బాగాలేదు. అంటే ఇప్పుడు మెంటాలిటీ బాగాలేదంటే అప్పుడు పోనీ వెళ్ళి మీరు ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి, చెప్పాలి నాకు ఇట్లా మెంటాలిటీ బాగాలేదు,
నేను పిచ్చోళ్ళ అయిపోయాను, నన్ను ఎక్కడన్నా అదే తీసి మేడం ఆ టాబ్లెట్ వాడిన రోజులు బాగుంది మేడం. తర్వాత బంద్ చేసి 13 సంవత్సరాలే నీకు. 13 సంవత్సరాల తాగుడికి నీ యాక్సిడెంట్ కారణం. 5 సంవత్సరాల ముందు యాక్సిడెంట్. అంతకు ముందు ఎందుకు తాగారు పోనీ చెప్పండి? అంతకుముందు తాగాను కదా మేడం, ఎట్లా తాగవాడిని 5 సంవత్సరాల ముందు తాగేవాడు కదా? తాగాడు. అడుగు ముందు, అడగండి మీరు. తాగవా? తాగలేవు అసలు. ఎంత తాగినా పొద్దున లేచినప్పటి నుంచి ఎప్పుడు అంటే డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇంకా 24 గంటలు తాగేసే వస్తుంటావు.